సర్వీసెస్ దగ్గర నుండి మనం గ్రూప్ 4 ఇంకా అంతకంటే కింది స్థాయి పోలీస్ కానిస్టేబుల్స్ ఇవన్నీ కూడా చూసినా చరిత్రకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. కొన్ని యూపీఎస్సీ పరీక్షలు అయితే భారతదేశ చరిత్ర పైన ఫోకస్ ఉంటుంది. ఇక ప్రాంతీయ పరీక్షలు అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు అయితే భారతదేశ చరిత్రతో పాటుగా స్థానిక చరిత్రలపైన ఇంకా ఎక్కువగా ఫోకస్ ఉండడం అనేది జరుగుతుంది. కారణం ఏంటి? ఎందుకు ఒక ఉద్యోగంలో వెళ్ళేటువంటి ఒక ఆఫీసర్కు చరిత్ర పరిజ్ఞానం అవసరమా అనేటువంటిది ఒక ప్రశ్న. ఇక్కడ ఎందుకు చరిత్రకు అంత ప్రాధాన్యత కల్పించారంటే, చరిత్ర పరిజ్ఞానం లేకపోతే పాలకుడిగా సక్సెస్ కావడం సాధ్యం కాదు అనేటువంటి అంశము చాలా క్లియర్గా మనం గ్రహించవచ్చు. ఆంగ్లేయులు మొత్తం ప్రపంచాన్ని జయించారు, అనేక దేశాలను పాలించి రవి అస్తమించని ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఏ దేశాన్ని పాలించినా వాళ్ళు మొట్టమొదటిగా ఏ దేశాన్ని జయించి దాన్ని పాలించిన మొట్టమొదటిగా ఆంగ్లేయులు చేసింది, ఆంగ్లేయ పాలకులు చేసింది ఏంటంటే ఆ దేశ చరిత్ర సంస్కృతి ఆ ప్రజల గురించి చదవడం అనేటువంటిది అధ్యయనం చేశారు. అంటే ప్రజల సంస్కృతి ఆ దేశ చరిత్ర తెలుసుకోకుండా ఆ ప్రాంతాన్ని పాలించడము అసంభవం అని వాళ్ళు గమనించడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18వ శతాబ్దంలో భారతదేశాన్ని ఆంగ్లేయులు జయించారు. ఆంగ్లేయ పాలకులు భారతదేశ గతాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు చరిత్రను ప్రోత్సహిస్తూ మరోవైపు పురావస్తు శాఖను కూడా ప్రోత్సహించారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రను నిర్మించి మన ఘన చరిత్రను మనకు అందించింది ఈ ఆంగ్లేయ అధికారులే అని చెప్పాలి. ఎందుకంటే అది పరిపాలన అవసరంగా దాన్ని భావించడం జరిగింది. అంటే ఒక దేశ చరిత్ర, ఆ ప్రాంత చరిత్ర అనండి, ఆ ప్రాంత సంస్కృతి కానీ తెలుసుకోకుండా ఆ ప్రాంతాన్ని పాలించడము అసాధ్యమని వాళ్ళు భావించడం జరిగింది. అదే రకంగా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కానివ్వండి, ఒక సివిల్ సర్వెంట్ కానివ్వండి, లేదా ఒక ప్రాంతానికి అడ్మినిస్ట్రేటర్గా వెళ్ళేటువంటి వ్యక్తి కానివ్వండి, ఆ ప్రజల సంస్కృతి, ప్రజల ఆచార వ్యవహారాలు, ప్రజల గత చరిత్ర వీటిని ఖచ్చితంగా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి పోటీ పరీక్షల్లో కూడా చరిత్రను ఒక ముఖ్యమైన భాగంగా చేయడం జరిగింది. అందుకనే అది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్గా మనకు కొనసాగుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.